యాండు ఎలా ఉన్నారో బ్రహ్మాండంగా ఉండే ఉంటారు. పెళ్లి కౌరు ఎట్టుకొచ్చేయనండి. ఓ పాల్మీ సొవ్విటేడంటే మన పెళ్లి కౌరులని చెప్పేస్తానండి. మన కామిశెట్టి వారి పెళ్లి సందరండి. మన కామిశెట్టి వీర వెంకట సత్యనారాయణ గారు, శ్రీమతి సూర్యవతి గారు లేరు. ఆప్యాయంగా అందరినీ పలకరించేస్తా ఉంటారు. వాళ్ళ కుమార్తె మన సాయిరావళి పెళ్ళండి. కుటుంబ విలువలు తెలిసిన మంచి అమ్మాయి, ఎప్పుడు చిరునవ్వు సిందించే గడుసు పిల్లండి. మరి మన సాయిరావళిని చేసుకుపోయి ఆ రాకుమారుడు ఎవరంటారా? మన ఏలూరు దగ్గర సిహెచ్ పోతేపల్లి వాస్తవ్యులు మన చీమకుర్తి సూర్యనారాయణ గారు, శ్రీమతి పద్మావతి గారు లేరు. చూడమొచ్చుకుంటారు. వాళ్ళ కనిష్ట కుమారుడు మన గణేష్ అండి. మంచి మనసునోడు, సొగసైనోడు. మరి వీళ్ళిద్దరికి పెద్దలు వివాహం నిశ్చయించారండి. మరి పెళ్లి ఎప్పుడంటారా? ఈ నెల ఫిబ్రవరి 16వ తారీఖు అనగా ఆదివారం రాత్రి 11:42 పెళ్లి ఎక్కడంటారా? మన ద్వారకా తిరుమలలో ఆర్యవైశ్య కళ్యాణ మండపం లేదు, 2వ ఫ్లోర్ లో. అక్కడే అంగరంగ వైభవంగా జరగబోతుందండి. భోజనాలు అంటారా? ఆ మాటకు వస్తున్నానండి. 19వ తారీఖు అనగా బుధవారం రాత్రి 7 గంటలకే మన తాడేపల్లిగూడెం బైపాస్ రోడ్ లో శ్రీ మన్నే గోపాలకృష్ణ గోకులే కమ్మ కళ్యాణ మండపం లేదు. అక్కడ రిసెప్షన్ విందు అదిరిపోయేలా పెడేస్తున్నారండి. మరి మీరు వచ్చారంటే నవగాయ పిండి వంటలు 4 కూరలు ప్రేమ ఆప్యాయతలు మనసారి వడ్డిచ్చేస్తారండి. మర్చిపోకుండా ఎన్ని పనులు ఉన్నా పక్కన సైడ్కి వచ్చారంటే జంటను చూడగానే మనసు కొల్లాసు, ఒంట్లో ఉత్సాహం ఇట్టు వచ్చేద్దండి. మరి ఇదిగో మీరు రాకపోతే మాట వచ్చేద్దండి. ఇంకా చాలా పెళ్లి పనులు ఉన్నాయండి. మీరు బయలుదేరి వచ్చండి.